ధయానం పురాణం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరశ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః ప్రభాతే నరశూలపాణే పఠేత్తోత్రరత్నం ద్విహ ప్రాప్య రత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైః సమారాధ్య మోక్షం ప్రయాతి. నమః శివాయ. శివాయ. కాళిదాసు నీ గురించి అందరికీ బాగా తెలిసిందే. తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది, కానీ మనకు తెలిసినంత వరకు కాళిదాసు జాతీయ కవి. మొట్టమొదటి మనకి సాహిత్యం అంతా కూడా వైదిక సాహిత్యము, లౌకిక సాహిత్యంగా రెండు రకాలుగా విభజిస్తే, లౌకిక సాహిత్యంలో ఆద్యుడైనటువంటి వాడు కాళిదాసుగా మనకి గోచరిస్తూ ఉంటాడు. కాళిదాసు రచించిన రచనలు ప్రధానంగా రెండు పంచమహాకావ్యాలు, అలానే కొన్ని సందేశ కావ్యాలు రచించాడు. జ్యోతిర్విదాభరణము అని ఒక జ్యోతిశాస్త్ర గ్రంథం కూడా రచించాడని చెప్తారు. రచించినటువంటి పంచమహాకావ్యాల్లోనివి రెండు కాళిదాసు రచించినవే, రఘువంశము, కుమార సంభవము. మనం రఘువంశం ఆల్రెడీ చదువుకున్నాము, ఇప్పుడు కుమార సంభవం చదువుకోబోతున్నాము. ఇవి కాక మేఘ సందేశము, ఋతు సంహారము ఇలాంటి కావ్యాలు ఆయన రచించారు. ఈ కాళిదాసుని గురించి ఒక చిన్న కథ ఉంది. అది సత్యమో అసత్యమో మనకి తెలియదు, కానీ ఆ కాళిదాసు ఒక శాపవశాత్తు గొర్రెలు కాచుకునే పిల్లవాడిగా ఉన్నప్పుడు రాకుమార్తె మీద ద్వేషం ఉన్నటువంటి కొంతమంది బ్రాహ్మణులు అతనికి బ్రాహ్మణ వేషం వేసి అతడు గొప్ప సంస్కృత పండితుడు అని చెప్పి ఆ రాకుమారికి ఇచ్చి వివాహం చేస్తారు. ఆ రాకుమారి మొదటి రోజు అస్తి కశ్చిత్ వాగర్ధ విశేష అని అడిగిందిట ఆయనకి. అయితే ఆయనకి అర్థం కాలేదు ఆ అమ్మాయి అడిగింది ఏంటి అని. అస్తి కశ్చిత్ వాగర్ధ విశేష అని ఆయన అతనికి అర్థం కాకపోయేటప్పటికి అమ్మవారి ఆలయంలోనికి వెళ్ళి అమ్మాయి చేసింది హేళన చేసింది అనుకొని అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి అమ్మవారిని ధ్యానించి నాలుక పైన బీజాక్షరాలు రాయించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వేరే రాజాశ్రయంలో ఉండి కావ్యాలు నాటకాలు, అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము, మాళవిక అగ్నిమిత్రం వంటి నాటకాలు, కుమార సంభవము, రఘువంశము వంటి కావ్యాలు ఇవి రచించాడు అని చెప్తారు. అయితే ఈ రచించినటువంటి మూడు ప్రధానమైనటువంటి కావ్యాల్లో అస్థి కశ్చిత్ భార్య తనను అలా నిందించింది అన్నటువంటి
ఒక బాధ దుఃఖంతో అతడు ఆమె అడిగినటువంటి మాటలు ఒక మొదటి ఏ, మొదటి పదాలుగా వాడుతూ అస్థి తోటి మొదలుపెట్టి కుమార సంభవము, కశ్చిత్ తో మొదలుపెట్టి ఆ, కశ్చిత్ కాంతా విరహ గురుణ అని మేఘ సందేశంలోను, వాగర్థ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే అని వా- రఘువంశము రచించాడు అని ఒక కథలాగా ఆ, చెప్తారు. అయితే ఈ కాళిదాసు యొక్క గొప్పతనం గురించి చెప్పాలి అని అంటే అసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే అతను రచించినటువంటి రచనలలో ఉన్న గొప్పతనము ఆ, ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక రఘువంశంలోనే రెండవ సర్గ తీసుకుంటే అందులో ఎంత ఆ, ఉమ్, సంవా సంవా సింహ దిలీపుల సంవాదము అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ కాళిదాసు గురించిన రకరకాలైనటువంటి కథలు ఉన్నాయి, కొన్ని మీకు తెలిసినవి. అందులోనూ ఎంఏ ఇక్కడ చూస్తుంటే చాలా మంది ఎంఏ విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళైతే ఆల్రెడీ చదువుకొనే ఉండుంటారు. ఒకసారి అందరూ విద్వాంసులందరూ కూర్చొని మన దేశంలో ఉన్నటువంటి ఉత్తమోత్తములైనటువంటి కవులు ఎవరు అని లెక్క పెట్టడం మొదలు పెట్టారట. సాధారణంగా లెక్క పెట్టేటప్పుడు 1 2 3 అని లెక్క పెడతాం కదా. అలా లెక్క పెట్టేటప్పుడు కాళిదాసు అని లెక్క పెట్టారట. ఆ, మొదటి వేలు మీద లెక్క పెట్టిన తర్వాత ఇంకా రెండో కాళిదాసు తోటి సాటి అయిన సమానమైనటువంటి కవి ఇంకొకరు ఎవరు కనపడలేదని ఈ వాళ్ళు ఇలా చెప్పుకుంటున్నారు. పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస. కొంతమందికి వచ్చేమో కదా ఈ శ్లోకం. కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అద్యాపి తత్తుల్య కవేరభావాత్ కనిష్ఠ అనామిక అర్ధవతి బభూవ అని. పురా కవీనాం గణన ప్రసంగే, పూర్వము క- కవీనాం గణన ప్రసంగే, కవుల యొక్క గణన ఎవరున్నారు, ఎంతమంది కవులు ఉన్నారు, ఉత్తములైనటువంటి కవులు అని లెక్క పెడుతూ ఉంటే ఆ, కనిష్ఠిక అధిష్ఠిత కాళిదాస, అందరూ తొట్టుపాటు ఏమీ లేకుండా వెంటనే కాళిదాసు పేరు చెప్పేశారట. కనిష్ఠిక అధిష్ఠిత కాళిదాస. కానీ మరి తర్వాత అనామిక నెక్స్ట్ ఉంగరాన్ని ఈ ఈ వేలుని అనామిక అంటారు. అయితే ఇక్కడ ఈ అనామిక అన్న వేలు ఏ కవిని పేరు చెప్పాలి అని అంటే కాళిదాస్ తోటి తత్తుల్య కవేహే అభావాత్, ఆ కాళిదాస్తో సమానమైనటువంటి కవి ఎవరు లేకపోవటం చేత అది అనామిక బభువ. అనామిక బభువ అనామిక సార్ధవతి బభువ. అర్ధవతిగా అంటే దాని పేరుకు తగ్గట్టుగా అయ్యింది అని ఒక ఒక ఐతిహ్యం. అలానే చాలా ఉన్నాయి. కవయ కాళిదాసాద్యా కవయో వయమపి పర్వతే పరమాణౌ చ పదార్థత్వం ప్రదృశ్యతే. అందరూ ఉంటారు కవులు. కాళిదాసు కవే, ఇతరులు కవులే. కానీ ఆ కాళిదాసు మేము కవులమే, కాళిదాసు కవులమే. మాకు కాళిదాసుకి తేడా ఎక్కడ వచ్చింది అని అంటే పర్వతే పరమాణుచ. కాళిదాసు పర్వతం లాంటి వాడు అయితే, కవులలో కాళిదాసు పర్వతం లాంటి వాడైతే పరమాణువు, మేము పరమాణువు లాంటి వాళ్ళము అని కవులే కవులే అంగీకరించినటువంటి విషయం. అవి అవి కాక అలంకారికులందరూ కూడా వ్యాస వాల్మీకి కాళిదాసాది ప్రముఖ కాళిదాసాది పంచశ కవయ అని ఆనందవర్ధనుడు అన్నాడు. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు లాంటి వాడు 5 6 కవులే ఉత్తమోత్తములైనటువంటి కావ్యాలు రచించగలిచినటువంటి సమర్థులు అని అన్నాడు. కాళిదాసు కావ్యాలకి, పంచమహాకావ్యాలకి ఆ వ్యాఖ్యాన రచించినటువంటి ఆ, మల్లినాథుడు కూడా కాళిదాస గిరాసారం కాళిదాస సరస్వతి చతుర్ముఖో అథవా సాక్షాత్ విదుహు నా అన్యేతు మాదృశాః అన్నాడు.
అంత వ్యాఖ్యానం అసలు మొత్తం అన్ని ఆ, పంచమహాకావ్యాలకి వ్యాఖ్యానము రచించాడు, మేఘ సందేశానికి వ్యాఖ్యానం రచించాడు. అంత రచించినప్పటికీ కూడా ఏమంటాడంటే కాళిదాస గిరాసారం కాళిదాస సరస్వతి. కాళిదాస సరస్వతియే. ఆ కాళిదాసు యొక్క గిరాసారం ఆ ఆ కాళిదాసు యొక్క మాటలలో ఉన్నటువంటి సారము ఆ, చతుర్ముఖం అథవా సాక్షాత్ విదుగు. ఆ చతుర్ముఖుడైనా తెలుసుకోవాలి. కానీ నా అన్యేతు మాదృశ మాలాంటి వాళ్ళు ఎవరు కూడా ఈ ఆ కాళిదాసు మాటలలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించలేరు అంటారు. అంటే సారాన్ని గ్రహించటం, మా కాళిదాసు యొక్క మాటల యొక్క అర్థము తెలుసుకోగలము. కానీ కాళిదాసు యొక్క మాటలలో ఉన్నటువంటి సారము తెలుసుకోవాలి అని అంటే చాలా కష్టమైనటువంటి పని. చాలా కష్టమైనటువంటి అంటే చాలా ధ్వని కావ్యము అంటారు ఇట్లాంటి వాటిని. ధ్వనితో ఉన్నటువంటి విషయం. ఆ ధ్వనిని తెలుసుకోవాలి అంటే ఎందువల్ల ఎందువల్ల కాళిదాసు ఈ విశేషణాన్ని ఇక్కడ ఉపయోగించాడు, ఎందువల్ల ఈ ఈ విశేషణ ఈ విశేషణం యొక్క ఉపయోగము ఏంటి, ఈ వాక్యాన్ని నిర్మాణం చేయటం వల్ల కాళిదాసు ఏమి చెప్పదలుచుకున్నాడు, ప్రజలకు ఏమి అందించగదలుచుకున్నాడు అనే విషయాన్ని చూస్తే మనకి మొత్తం రఘువంశం చదివాము. రఘువంశంలో మొత్తము మనం డీటెయిల్డ్ గా చదివాం. ఎన్నో విషయాలు మనకి అక్కడ వాక్యాల్లో కనపడనటువంటి విషయాలు ఎన్నో లోతుగా తరిచి చూసినప్పుడు మనకి తెలిసినాయి. వాగర్ధ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వర మొదటి వాక్యంలోనే ఆ, తెలిసింది. కానీ తను రచింపబోయేటటువంటి కావ్యము ఓ, వాక్కు అర్థంతో సంబంధించినది కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వర్లకి నమస్కరిస్తున్నాడు. అర్ధనారీశ్వర స్వరూపం కాబట్టి వాళ్ళిద్దరూ కూడా వాక్కు అర్థంలో వరే కలిసి ఉన్నారు కాబట్టి అది అంతవరకు బానే ఉంది. వాగర్థ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే అన్నాడు. ఇక్కడ వచ్చింది ఆ వాగర్థ ప్రతిపత్తయే. ఎందుకు అని అంటే నేను రచించబోయేటటువంటి కావ్యము మొత్తము, కావ్యము అంటే శబ్దార్థ సహితం కావ్యం. కా ఈ శబ్దార్థములతో కూడి ఉన్నటువంటి కావ్యాన్ని నేను ఆ, రచింపబోతున్నాను. ఈ శబ్దార్థ సహితమైనటువంటి కావ్యాన్ని నేను రచించబోయేటప్పుడు ఇందులో ఒక్క మాట ఒక పలుకు కూడా ఎక్స్ట్రా రావడానికి వద్దు, తక్కువ అవ్వడానికి లేదు. ఏది చెప్పదలుచుకున్నానో చెప్పదలుచుకున్నటువంటి విషయము సక్ సమానంగా, సక్రమంగా, సముచితంగా, ఆ సముచితమైనటువంటి పదజాలంతో అది చెప్పబడవలే అని ప్రార్థించుకుంటూ చేశాడు అని ఆ వా- వాగర్థ ప్రతిపత్తయే అనే దానికి అర్థం. ఆ వాక్కు ఏ విధమైనటువంటిది, ఎట్లాంటి వాక్కు అక్కడ వాడాలి. ఆ రకంగా మనము రెండవ సర్గలో చూసాం. రాజుకి ఉపయోగించినటువంటి విశేషణాలన్నీ కూడా అవి ఆ, అవి వాటిలలో ఉన్నటువంటి అర్థము అక్కడ సరిగా పొసగేటటువంటి అర్థం. ఆ అర్థంలో మహారాజు అన్న పదానికి రకరకాలైనటువంటి ఆ, శబ్దాలు ఉన్నాయి. ఆ రకరకాల శబ్దాలలో ఏ శబ్దము బట్టి అక్కడ అర్థము గోచరిస్తుందో ఆ తగినటువంటి పదాన్ని అక్కడ ఉపయోగించుకుంటూ కావ్యాన్ని నిర్మాణం చేశాడు. అట్లాంటి కవి యొక్క కావ్యమును అర్థం చేసుకోవాలి అని అంటే కొంచెము ఆ మనస్సు, హృదయాన్ని పెట్టి జాగ్రత్తగా చదువుకుంటే ఆ కావ్యాలు మనకి బోధపడతాయి. ఇలా ఈ రకంగా కావ్యాలు తర్వాత కాళిదాసు యొక్క సమయం గురించి మనకి అనవసరము. ఎందుచేతనంటే ఆయన అటువంటి కావ్యాలు చిరకాలం నిలిచిపోయి ఉండేటటువంటి కావ్యాలు. అలా చిరకాలం నిలిచిపోయి ఉండేటటువంటి కావ్యాలను గురించి సమయం ఎప్పుడు ఎప్పుడు ఇవి ఎప్పుడు రచింపబడినయి, ఎట్లా రచింపబడినయి అలాంటివన్నీ ప్రసక్తి ఎక్కువ అవసరం లేదు. అయితే ఈ రచించినటువంటి కావ్యాలన్నిట్లలో కూడా ఆ కాళి కుమార సంభవము
ముందు మున్ముందుగా రచింపబడినటువంటి కావ్యము. తర్వాత ఆ మేఘ సందేశము, ఋతు సంహారము, ఆ మాళవికాగ్ని మిత్రము, తర్వాత విక్రమోర్వశీయము ఇవన్నీ రచించిన తర్వాత చివరి దశలో రఘువంశము, అభిజ్ఞాన శాకుంతలము రచించారు అని చెప్తారు. అంటే పరిపక్వ దశలో కాళిదాసు యొక్క పరిపక్వ దశలో కాళి ఆ, కుమార రఘువంశ మహాకావ్యము, తర్వాత అభిజ్ఞాన శాకుంతలము. ఇంకా నేను అనుకుంటాను రఘువంశం కూడా రచించిన తర్వాత అభిజ్ఞాన శాకుంతలం రచించాడేమో. ఎందుకంటే ఆ రఘువంశ క- దానిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బోధన ఆ, కాళిదాసు రచించినటువంటి ఈ అభిజ్ఞాన శాకుంతలంలో ఆ లోని భాష కానీ, భావము కానీ, రసము కానీ ఆ అన్నీ కూడా అత్యున్నతంగా ఆ, ఉంటాయి. ఆ శైలి శైలి దాంట్లో ఉన్నటువంటి ఆ చెప్పేటటువంటి పద్ధతి తీరు, అందులోను కా నాటకము అనగానే సంభాషణ తీరు, ఆ సంభాషణ తీరు ఒకరితోటి ఒకటి మాట్లాడుకునేటటువంటి తీరు ఎలా ఉండాలి, ఎంత సౌమ్యంగా, ఎంత ఆ, ఆ, అందంగా ఆ, ఉండాలి, ఎవరిని నొప్పించకుండా ఉండేటటువంటి మాట తీరు ఎలా ఉండాలి అనే విషయం రాస్తూ, అనే విషయంతో కూడి ఉన్నటువంటిది నాటకం కాబట్టి అది ఇంకా ప్రతి మాటలో కూడా ఆధ్యాత్మికత గోచరిస్తూ అలా రచించినటువంటి నాటకము అభిజ్ఞాన శాకుంతలము. అందుకని బహుశా అది ఆఖరి రచించి ఉండాలి, దానికన్నా ముందుది రఘువంశము. ఇవి రెండు కూడా పరిపక్వ దశలో రచించినది అని చెప్తారు. అన్నిటికన్నా ముందు రచించింది ఆ, ఆ, కుమార సంభవము అని చెప్తారు. ఈ కుమార సంభవము ఆ, అవటానికి 17 సర్గల మహాకావ్యము అయినప్పటికీ కూడా ఇందులో 8వ సర్గ వరకే కాళిదాసు రచించాడు అని చెప్తారు. 8వ సర్గలో కాళిదాస్ శివపార్వతుల యొక్క శృంగార సం- ఘట్టము చాలా కేవలం మానవ మాతృల యొక్క శృంగారము ఏ విధంగా ఉంటుందో అలా అంటే అలా వర్ణింపబడటం చేత ఇక అక్కడి నుండి రచించినదంతా కూడా కాళిదాసు రచించింది కాదు అని అంటారు. తర్వాత కుమార సంభవం పేరు, కావ్యం యొక్క పేరు కుమార సంభవము కాబట్టి సంభవం వరకే కానీ తారకాసుర వధ వరకు కాదు అని ఒక ఒకరు వాదిస్తారు. అలా ఏదైనా కానీ 8వ సర్గ వరకు మాత్రమే కాళిదాసు రచించినదిగా భావిస్తారు. తర్వాతవన్నీ కూడా ఎవరో వేరే వాళ్ళు రచించినవిగా భావిస్తారు. అందుకని మనం 8వ సర్గ వరకు మాత్రమే చదువుకున్నాం. అయితే ఇప్పుడు ఈ కావ్యము మహాకావ్యము అన్నాం. మహాకావ్యము అంటే మహాకావ్యానికి కొన్ని ఏ, లక్షణాలు ఉన్నాయి. ఆశీర్ నమస్క్రియ వస్తు రూపముగా ఉండాలి. ప్రథమ మంగళ శ్లోకము, తర్వాత 18 రకాల వర్ణనలు ఆ, ఉండాలి. ఉద్యాన వర్ణన, సలిల వర్ణన, చంద్రోదయ వర్ణన, సూర్యోదయ వర్ణన, చంద్రాస్తమయ సూర్యాస్తమయ ఆ వర్ణన, శృంగారం కానీ వీరము కానీ ప్రధానమైనటువంటి ఆ, రసంగా ఉండాలి. వసంత ఋతువుల వర్ణన ఆ, ఉండాలి. ఉదాత్తుడైనటువంటి నాయకుడు ఉండాలి. ఆ, నాయిక ప్రధానమైనటువంటి నాయిక ఆ ప్రౌఢ కానీ ముగ్ధ కానీ అయి ఉండొచ్చు. కానీ శృంగారము ప్రధానమైన శృంగారం కానీ వీరం కానీ ప్రధానమైన ఆ రసంగా ఉండాలి. నాయకుల మధ్య ఆ సంభోగ శృంగారము వర్ణించాలి. విప్రలంభ శృంగారము కూడా వర్ణించాలి. అంటే నాయకుల యొక్క ఆ, సంయోగము వియోగం కూడా వర్ణించాలి. నాయకుని యొక్క అభివృద్ధి ఖచ్చితంగా ఆ, వర్ణించాలి. నాయకుడు ఉత్తమమైనటువంటి స్థానానికి ఎదిగాడు అన్నటువంటి విషయాన్ని చూపించాలి. తర్వాత పుత్రోదయము చూపించాలి.
ఇలా ఇలా ఒక 18 రకాలైనటువంటి వర్ణనలతో కూడి ఆ, మహాకావ్యము ఆ, ఉండాలి. అటువంటి మహాకావ్యం రఘువంశం అట్లాంటి మహాకావ్యమే. కాకపోతే రఘువంశంలో అనేక మంది నాయకులు, ఆ, దిలీప్ ఆ, దిలీపుడు దగ్గర నుంచి దిలీపుడు, రఘు మహారాజు, అజమహారాజు, ఆ, 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 దశరథుడు, శ్రీరాముడు, ఇలా కుషుడు, ఇలా చాలా మంది నాయకులు, అనేక మంది నాయకులతో కూడి ఉన్నటువంటి అదొక చారిత్రక కావ్యం. ఆ చారిత్రక కావ్యం కాబట్టి ఆ వంశ చరిత్రను వర్ణించాడు కాబట్టి అక్కడంతా కూడా ఆ ఆ, అనేక మంది నాయకులు ఉన్నారు. ఇక్కడ కుమార సంభవంలో మాత్రము ఒకడే నాయకుడు. ఆ నాయకుని యొక్క చరిత్ర, ఆ నాయకుని యొక్క అభివృద్ధి, అవి ప్రధానమైనటువంటి విషయాలుగా ఇక్కడ కుమార సంభవంలో ఉన్నాయి. ఈ కుమార సంభవంలో ప్రథమ సర్గలో హిమాలయ హిమాలయ వర్ణన ప్రధానమైనటువంటి విషయము. హిమాలయ హిమాలయ వర్ణన ఆ తర్వాత అయితే హిమాలయ వర్ణన, హిమవంతుడు మొట్టమొదటి శ్లోకంలోనే ఈ మూల నుంచి ఆ మూల దాకా విస్తరించి ఉన్నాడు అని చెప్తారు. ఈ మూల నుంచి ఆ మూలగా విస్తరించినటువంటి వానికి ఈ ఒక మానవ రూపం ఎలా ఉన్నది అని అంటే, ఆ, మహామహులకు వాళ్ళకి స్థావరమైనటువంటి రూపం ఒకటి, జంగమమైనటువంటి రూపం ఒకటి, అది తాపస్సులైనటువంటి వాళ్ళు గ్రహించగలుగుతారు. తపోనిష్ఠులైనటువంటి వారు ఆ ఆ ఆ ఉత్తమోత్తములైనటువంటి వారిలోని ఒక స్థావరము అంటే కదలనటువంటి రూపము, జంగమము కదిలేటటువంటి రూపము, చైతన్యవంతమైనటువంటి రూపం ఒకటి, చైతన్యం లేకుండా జడముగా ఉన్న రూపం ఒకటి, రెండింటినీ కూడా తపోనిష్ఠులు ఆ, గ్రహించగలుగుతారు. అలా ఈ హిమాలయ వర్ణన అంతా సాగిన తరువాత ఆ హిమాలయ పర్వతము, హిమాలయుడు కా- వివాహం చేసుకొని మేనాని వివాహం చేసుకొని మే మైనాకుడిని, పార్వతిని, ఇద్దరిని సంతానంగా పొందటము, పార్వతీదేవి మెల్లమెల్లగా పెరుగుతూ యవ్వనావస్థకి రావటము, ఆమె యొక్క సౌందర్యము గురించినటువంటి వర్ణన. అదే సమయంలో ఆ, శివుడు తన భార్య అయినటువంటి సతీదేవిని కోల్పోయి దుఃఖంతో హిమాలయ పర్వత ప్రాంతాలకి తపస్సు చేసుకోవడానికి ఆ, వస్తాడు. ఆ వచ్చినటువంటి శివునికి పరిచర్యలు చేయడానికి తన కూతురికి అనుమతి ఇవ్వమని, అది తన కుమార్తెకు అనుమతి ఇవ్వమని హిమవంతుడు కోరగా, శివుడు అలాగేనని ఆమెను తన పరిచర్యలు చేయటానికి ఒప్పుకోవటంతో మొదటి సర్గ ముగుస్తుంది. ఇది మొదటి సర్గలోనే ఉన్నటువంటి కథాభాగము. ఇప్పుడు మనం ఇంకా కథను మొదలు పెడదాం. మొట్టమొదట శ్లోకము ఎప్పుడు కూడా మంగళ శ్లోకంగా ఉండాలి. ఆశీర్ నమస్క్రియ వస్తు నిర్దేశ అని అలంకారికులు వక్కాణించారు. ఆశి నమస్క్రియ వస్తు నిర్దేశం, ఆశీస్సు కానీ వస్తు నిర్దేశం కానీ. ఆశీస్సు అంటే భగవంతుడి నుండి ఆశీస్సులు కోరటం కానీ, నమస్క్రియ లేదా భగవంతుడికి నమస్కరించటము కానీ, వస్తు నిర్దేశం కానీ అంటే ఏ కథను ఎవరిని గురించి అయితే తను కథ చెబుతున్నాను, ఈ కావ్యము రచింపబడుతున్నది అని వాళ్ళని గురించి చెప్పటం కానీ, ఈ విధంగా వస్తువు అంటే కథా వస్తువు.
ఈ మూడింట్లలో ఏదో ఒక దానితోటి మంగళ మంగళాచరణ శ్లోకము ఉండాలి. సాధారణంగా మంగళాచరణ శ్లోకము వా ఆ, వారి యొక్క ఇష్టదేవతని గురించి వర్ణింపబడుతూ ఆ, ఉంటుంది. ఇష్టదేవత యొక్క ప్రార్థనతోటి ఆ, మొదలు అవుతుంది. ఇప్పుడు మనం కూడా ఆ, క్లాసు ప్రార్థనతోటి ఎలా అయితే మొదలు పెట్టుకుంటామో అలానే కావ్యం కూడా ఇష్టదేవత ప్రార్థనతోటి మొదలు అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ కావ్యంలో ఆ, వస్తు నిర్దేశంతో మొదలవుతూ ఉన్నది. ఆశి ఆశిక్ నమస్క్రియలు కాకుండా వస్తు నిర్దేశంతో చూపిస్తున్నాడు. వస్తు నిర్దేశం కుర్వన్ కావ్యం ఆరభతే. వస్తు నిర్దేశం చేస్తూ కావ్యాన్ని ఆరంభిస్తూ ఉన్నాడు ఇలా. అస్త్యుత్తరస్యాం దిశిదేవతాత్మ హిమాలయో నామ నగాదిరాజ పూర్వాపరౌ తోయనిధి మగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండ. అస్తి ఉత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయ నామ నగాధిరాజ పూర్వాపరౌ తోయనిధి వగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండ. ఇది పద విభాగం. అన్వయక్రమము. ఉత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ పూర్వాపరౌ తోయనిధి వగాహ్య పృథివ్యాః ఇవ పృథివ్యాః మానదండ ఇవ స్థితః అస్తి. అస్తి ఉన్నాడు. హిమాలయ అస్తి ప్రధానమైనటువంటి వాక్యం. హిమాలయ అస్తి, హిమాలయుడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, అతని యొక్క పరిధి ఎంత ఎంత ఉన్నది అని ఈ శ్లోకంలో వర్ణిస్తూ ఉన్నాడు. ఉత్తరస్యాం దిశి, ఉత్తరస్యాం దిశి భారతదేశస్య ఉత్తర ఉత్తరస్య ప్రాంతే ఉత్తర దిగ్భాగే. ఉత్తరస్యాం దిశి భారతదేశస్య ఉత్తరస్య దిగ్భాగే అంటే భారతదేశం యొక్క, భారతదేశం అని ఇవ్వలేదు కానీ దాని అర్థం అదే, భారతదేశం యొక్క ఉత్తర దిక్కు, ఉత్తర దిక్కు దేవతా స్థానము అని చెప్తారు. ఉత్తర దిక్కు దేవతా స్థానము, దక్షిణ దిక్కు అసుర స్థానము, మధ్యస్థానము మానవుల స్థానము అని పురాణాలు చెప్తూ ఉంటాయి. ఉత్తరస్యాం దిశి ఉత్తర దిక్కులో దేవతాత్మ, దేవతాత్మ దేవతే ఆత్మగా కలిగినటువంటి, అంటే అక్కడ అందరూ దేవతలు నివసిస్తూ ఉంటారు. ఆ హిమవంతుడు కూడా ఒక దేవత లాంటి వాడు. దేవత దైవతమే ఆత్మగా కలిగినటువంటి వాడు. దైవతమే ఆత్మలుగా కలిగినటువంటి హిమాలయో నామ నగాధిరాజ. హిమాలయుడు అన్న పేరు కలిగినటువంటి నగాధిరాజ. నగానాం అధిరాజ నగాధిరాజ. నగానాం అధిరాజ. నగానాం, నగానాం అంటే పర్వతములు. పర్వతములు నగచ్చతి ఇది నగాహ. నగాహ నగచ్చతి, అవి కదలలేవు. కదలలేవు కాబట్టి వాటిని నగములు అంటారు. నగములు అంటే ఏనుగులు అంటే కూడా నగములే. నగములు అంటే పర్వతములు. పర్వతములు నగములకు అధిరాజు. నగరము నగాలన్నింటికి, పర్వతాలన్నింటికి కూడా గొప్ప అధిగమించినటువంటి రాజు అయినటువంటి హిమాలయో నామ, హిమాలయుడు అన్న పేరు కలిగిన వాడు. పూర్వాపరవు తోయనిధి వగాహ్య. ఎలా ఉన్నాడు అంటే పూర్వాపరవు తోయనిధి, పూర్వ అపర, పూర్వ పశ్చిమ, పూర్వ దిక్కునకు అపరవు అంటే దానికి వేరైనటువంటి, పూర్వమునకు వేరైనటువంటి అంటే పశ్చిమం. పూర్వ పశ్చిమ దిక్కులలో తోయనిధి ఆ సముద్రములు, పూర్వ సముద్రము, ఇండియా మ్యాప్ తీసుకుంటే మనకి మూడు పక్కల ఆ సముద్రము, మూడు పక్కల సముద్రము. ఒకప్పుడు సముద్రమే పొంగి ఇట్లా వెళ్ళినప్పుడు హిమాలయాలు ఏర్పడినాయి అని సైంటిస్టులు చెప్తారు. ఒక్కసారి ఇట్లా గుద్దుకున్నట్టుగా అయ్యేటప్పటికి ఆ నీళ్ళు ఇట్లా పైకి లేచి అక్కడ ఫ్రీజ్ అయిపోయినాయి. ఫ్రీజ్ అయిపోయి అది హిమాలయాలు ఏర్పడినాయి అని
మనకి సైంటిస్టులు చెప్తూ ఉంటారు. అయితే ఈ మూడు పక్కల నీళ్ళే. ఈ పూర్వ దిక్కు, ఉత్తర దిక్కు రెండు పక్కల ఉన్నటువంటి సముద్రము సోయనిది వగాహ్య. వగాహ్య వాని యందు మునిగి, ఆ సముద్రమునందు మునిగి స్థిత అలా ఉన్నది. ఎలా ఉంది అనంటే పృథివ్యాః మానదండ ఇవ. పృథివ్యాః పృథివ్యాః పృథివీకి భూమండలానికి మానదండ ఇవ. మానదండ కొలిచేటటువంటిది దండం వలె, అంటే స్కేలు, కొలిచేటటువంటి స్కేలు మానదండం వలె ఇవ స్థిత అస్తి. అది ఉన్నది ఆ హిమాలయ పర్వతము. అంత పెద్ద హిమాలయ పర్వతము ఇటు పూర్వ సముద్రంలోను అటు పశ్చిమ సముద్రంలోను మునిగి ఆ పరుచుకొని భూమండలాన్నంతా పరుచుకొని భూమండలాన్ని కొలుస్తున్నదా అన్నట్లుగా ఉన్నది. ఇక్కడ ఉత్ప్రేక్షాలంకారం. భూమండల అస్తుత్తరస్యాం దిశితే. మ్యామ్ అందరిని మ్యూట్ చేయండి. అలా ఈ ఈ పూర్వాపర సముద్రముల రెండింటి యందు మునిగి అది ఎలా ఉంది అని అంటే మానదండ ఇవ పృథివ్యాహ మానద. పృథివీని కొలవాలి అని అంటే ఎంత ఎంత పొడుగు ఉంది భూమండలము అని కొలవాలి అని అంటే ఆ కొలవడానికి తగినటువంటి దండము, మానదండము, ఆ కొలవడానికి భూమి యొక్క లెంత్ ఎంత ఉంది అని కొలవటానికి, పొడవు ఎంత ఉంది అని కొలవటానికి ఉపయోగించేటటువంటి ఒక కొలత బద్దలాగా ఈ హిమాలయ పర్వతము రెండు సముద్రాలలో మునిగి ఉన్నది అని ఈ హిమాలయ పర్వతంతో, హిమాలయ పర్వతం యొక్క వర్ణనతోటి ముందు మొదలు పెడుతున్నాడు. ఈ హిమాలయ పర్వతము, ఇంత ఎత్తైనటువంటి హిమాలయ పర్వతము యొక్క కుమార్తె నాయిక అయినటువంటి పార్వతి. అటు చేత ఇక్కడ వస్తు నిర్దేశముతోటి ఈ కావ్యము మొదలు అవుతూ ఉన్నది. ఇంకా ఒకటి అకారము అనేది అస్త్యుత్తరస్యాం దిశ దేవతాత్మ అన్నారు కదా. మొట్టమొదటి పదము అస్థి అనే దానితోటి మొదలైంది. ఈ అస్థిలో ఉన్నటువంటి అకార, మనకి అచ్చులలో ఉన్నటువంటి అకారాలలో ఆ అనేది స్థితికారకుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్కని సూచించేటటువంటి అక్షరం. ఆ శ్రీ మహావిష్ణువు సూచించే అక్షరం కాబట్టి ఆ ప్రణవాక్షరంలో ఆ ఊ మా ప్రణవంలోను ఉన్నటువంటి మహావిష్ణువుని సూచించేటటువంటి అకారంతో మొదలు అవడం చేత, ప్రణవాక్షరంలోని అకారంతో మొదలవటం చేత, ఇది ప్రారంభించడం చేత ఇది కూడా పరమ పవిత్రమైనదిగా, అంటే మంగళప్రదమైనటువంటి దానిగా ఈ ఈ శ్లోకాన్ని సూచిస్తారు. ఇంకొకటి దేవతాత్మ. హిమవంతుడు దేవతాత్మ అని చెప్పటము. దేవతాత్మ అంటే దేవత ఆత్మ యస్య సహ దేవతాత్మ. అయితే ఈ దేవతయే ఆత్మగా కలవాడు అని చెప్పడం చేత ఇక్కడ ఋషి పుంగవులు కానీ రకరకాలైనటువంటి గైరికాది ధాతువులు అంటారు. గైరికాది ధాతువులు కానీ, గిరి నదులు కానీ, గంగా నది కానీ, పర్వతాలు కానీ, స్థావరాలు కానీ, ఇవన్నీ కూడా ఇవన్నింటికి కూడా అక్కడ స్థావరం ఉన్నది కాబట్టి ఇవన్నీ పైకి స్థావరంగా అక్కడ ఉండడం చేత అది దేవతామయమై, హిమాలయ పర్వతము దేవతామయమై లోక జగత్పిత అయినటువంటి ఆ శివమూర్తికి వివాహానికి తగినటువంటి స్త్రీరత్నము
ఇక్కడే ఈ ఈ హిమాలయాలందు జన్మించడానికి తగినదిగా, అంటే దేవతాత్మ అవటం చేత ఆ ఉమ్, అక్కడ పుట్టినటువంటి అమ్మాయి ఆ పరమాత్మకును వివాహం చేసుకోవడానికి తగినటువంటి విధంగా ఉన్నది అని ఆ ఆ రకంగా ఈ దేవతాత్మ అయి కేవలము తపోదృష్టితో చూసేటటువంటి వారికి కనపడేటటువంటి రూపముతో కూడి ఉన్నటువంటిది. అన్ని సర్వ మ, భూత ప్రపంచానికి అక్కడ మ, గైరిక రకరకాలైనటువంటి ఔషధ ధాతువులన్నీ కూడా అక్కడ ఆ, పుట్టటము చేత అవన్నిటి యొక్క కొలువై ఉండడం చేత ఆ ప్రాంతము, ఆ ప్రాంతంలో జన్మించినటువంటి అమ్మాయి తగినటువంటి ఆ, శివునికి తగిన విధంగా ఉంటుంది అని ఆ దేవతాత్మ అనే పదము ప్రయోగించటం అక్కడ. అంటే దేవతలతోటి సమానుడు అయినటువంటి వాడు కాబట్టి, ఆ దేవతలతో సమానుడైనటువంటి వాడు కాబట్టి, ఆ దేవతా సమానుడైనటువంటి అతని యొక్క కుమార్తె శివునికి తగినటువంటి భార్య కాగలదు అని. అంటే మానవుడైనటువంటి వాడు అయినటువంటి వాళ్ళకి జన్మించిన అమ్మాయి కాకుండా దేవతాత్మతోటి కూడి ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆ హిమవంతునికి జన్మించిన కుమార్తె ఆ, స- శివునికి పత్నిగా కావడం అనేది సముచితంగా ఉంటుంది అని అక్కడ దేవతాత్మ అని ఆ, ఉపయోగించటము, ఒక ఉపయోగించటంలో ఒక అందం. అలాగే ఈ ఈ స్థావరమైనటువంటి ఆ రూపం ఒకటి, దేవతమైన ఒకటి రూపం ఒకటి. ఆరవ ఆ ఆరవ కాదు, ఐదవ సర్గలో చాలా స్పష్టంగా ఆ, చెప్తారు. కాఠిన్యం స్థావరే కావ్యే భవతా సర్వం సమర్పితం ఆ భక్తి నమ్రం సతామారాధనం వపుః. భక్తులందరి కోసంకి భక్తులను ఆరాధించడం కోసంకి సౌమ్యమైనటువంటి రూపంతో వచ్చావు, కాఠిన్యం అంతా అక్కడ ఆ స్థావర రూపంలో ఉంచావు అని స- ఏ, సప్తర్షులు, పెళ్లి మాటల కోసం వచ్చినటువంటి సప్తర్షులు ప్రశంసిస్తారు. ఆ ప్రశంసించిన దానికి ఆ, హిమవంతుడు కూడా తగినటువంటి సమాధానము ఇస్తూ, జంగమ శరీరము అంటే నా కదిలేటటువంటి శరీరము మీ సేవకై ఆ, ఉన్నది. ఆ, నా స్థావరమైనటువంటి శరీరము మీ పాద ధూళితోటి ఏ, పునీతము అయినది. ఈ రకంగా నా శరీరము స్థావరమైనటువంటి శరీరము, జంగమమైనటువంటి శరీరము, నా కదిలేటటువంటి శరీరము, కదలనటువంటి శరీరము రెండు కూడా ఆ ఇవాళ నాకు ధన్యమైనయి అని ఆ, ఆ, సప్తర్షులకి నమస్కరించుకుంటాడు. ఇలా అంటే మనకి చాలా మందికి అనుమానం వస్తుంది కదా, హిమవంతుడు ఏంటి, పర్వతం ఏంటి, ఆ పర్వతానికి ఒక పుత్రిక ఆ జన్మించడం ఏంటి, ఆ పుత్రికని ఆ పుత్రికని శివుడు పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు పర్వతానికి ఒక మానవ రూపం ఉంటుందా మరి పుత్రిక జన్మించడానికి అని అనుమానాలు వస్తాయని అక్కడ చాలా స్పష్టంగా మనకి కావ్యంలోనే చూపించేశాడు. ఒక దైవతాత్మ కాబట్టి ఎట్లా అంటే ఆ తపోదృష్టితోటి చూసేటటువంటి వారికి, తపోదృష్టి కలిగినటువంటి వారికి ఆ స్థావరమైనటువంటి రూపము ఒకటిగాను, ఆ జంగమమైనటువంటి అంటే కదిలేటటువంటి రూపము ఒకటిగాను, చైతన్యమైన రూపం ఒకటిగాను, జడమైనటువంటి రూపం ఒకటిగాను సుస్పష్టంగా తపోదృష్టి కలిగిన వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఎవరికి? దేవతాత్మ అయినటువంటి వారికి. ఆ దేవతాత్మ కలిగి ఉన్నటువంటి వారి యొక్క శరీరము రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి స్థావరము, ఒకటి జంగమము. అది తపోనిష్ఠులైన వాళ్ళకి మాత్రమే గోచరం అవుతుంది అని అని అక్కడ దేవతాత్మ అనేటటువంటి శబ్దము ఆ, ఉపయోగి ఆ, ఉపయోగించటం. ఇంకా ఇక్కడ హిమవంతుడు
అనేటటువంటి పదము ఒకటి వేశాడు కదా. ఈ హిమవత్ పర్వతము ఆ మనకి పురాణాలలో సప్త కుల పర్వతాలు ఉన్నాయి అని చెప్తారు. ఆ సప్త కుల పర్వతాలలో హిమాలయ పర్వతము ఒకటి, మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, వృక్షము, వింధ్యము, పాదయాత్రమని ఇలా మనకి సప్త ఆ, కుల పర్వతాలు. ఆ కుల పర్వతాలలో ఈ ఆ, ఈ 7 ఉన్నటువంటి వాటిలలో ఈ ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి ఈ హిమాలయ పర్వతము దేవ దేవభూమి అని పురాణాలు ప్రవచించినాయి. అటువంటి ఆ, అటువంటి అటువంటి హిమాలయ పర్వతం యొక్క వర్ణనతోటి కథ ముందుకు సాగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నది ఉత్ప్రేక్ష అలంకారము. ఎందుకంటే తోయనిది వగాహ్య పృథివ్యా మానదండ ఇవ స్థిత. అది ఎవరు అంత పర్వతాన్ని అంత భూమండలాన్ని కొలుస్తున్నదా అన్నట్లుగా ఉన్నది. సంభావన స్యాద్ ఉత్ప్రేక్ష అలంకారం ఎప్పుడు కూడా సంభావన ఊహించ ఊహ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉత్ప్రేక్ష అలంకారం. ఈ విధంగా అస్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ పూర్వాపరౌ తోయనిధి వగాహ్య స్థిత మానదండ ఇవ పృథివ్యా మానదండ ఇవ అని ఆ మొదటి శ్లోకంతో మంగళ శ్లోకంతో హిమాలయ పర్వతం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ ఇంకా అంటున్నాడు. రెండవ శ్లోకము. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యః సర్వశైలాః పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ హృదూపదిష్టాం దుదుహుర్ధరిత్రీం. యం సర్వశైలాః పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీః చ హృదూపదిష్టాం దుదుహు దరిద్రీం. పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాట, వేణుడు అనే రాజు. ఆ వేణుడు అనేటటువంటి రాజు చాలా క్రూరుడిగా ప్రవర్తిస్తూ ఉండగా ఆ వేణుని యొక్క పాలనలో అధర్మము పెరిగిపోయి వర్షాలు లేకుండా, పంటలు లేకుండా ఆ భూమి అంతా కూడా చాలా కృంగిపోయి ఉంది. కృంగిపోయి ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా వేణుని యొక్క తొడను మర్దించారట. మర్దించినప్పుడు అందు నుంచి పృథువు అనేటటువంటి ఒక పురుషుడు జన్మిస్తాడు. ఆ పృథువు వేణుని మర్దించగా పుట్టినటువంటి అతని శరీరం నుంచి పుట్టిన పృథువుని రాజ్యపాలన చెయ్యమని కోరగా, ఈ రాజ్యపాలన చేయాలంటే భూమి పంటలు లేకుండా ఉన్నటువంటి వర్షాలు లేకుండా పంటలు లేకుండా ఉన్నటువంటి ఆ భూమి మీదకి ఒక బాణం వేయాలి అనుకొని అతను బాణాన్ని ఎక్కువ పెట్టగానే భూదేవి, నేను ఈ రాజు కష్టాలు భరించలేక నా సహజమైనటువంటి గోరూపాన్ని వదిలివేసి ఉన్నాను, నువ్వు నా కొరకు ఒక లేగదూడను సృష్టించి ఇస్తే, నువ్వు లేగదూడ అయితే నేను అప్పుడు లేగదూడకి పాలిచ్చినట్టుగా ఈ పాలన సమస్తమైనటువంటి రత్నాలను, ఓషధులను, రత్నాలను పితికి సస్యశ్యామలంగా చేస్తాను అని భూదేవి మాట ఇస్తుంది.
ఆ రకంగా పృథువు అవన్నీ పృథు హిమాలయ పర్వతాన్ని ఆ, లేగదూడగా చేసి ఆ భూమిని పితకగా పృథువు పృథువు యొక్క సమక్షంలో, పృథు మహారాజు యొక్క సమక్షంలో హిమాలయ పర్వతాన్ని లేగదూడగా చేసి పాలను పితకగా అప్పుడు రకరకాలైనటువంటి రత్నాలు, మణులు, ధాన్యము, ధనము, ధాన్యము అవి అన్ని కూడా ఆ వచ్చినయి అని ఒక పూర్వగాథారహరిలో ఒక కథా భాగం. ఆ కథని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యం ఏ అన్వయ క్రమము సర్వశైలాః యం వత్సం పరికల్ప్య దోహదక్షే మేరో దోగ్ధరి స్థితే భాస్వంతి రత్నాని మహౌషధీః పృథూపదిష్టాం ధరిత్రీం దుదుహుః. సర్వశైలాః సర్వశైలాః శిల అన్ని పర్వతాలు ఆ కూడా అంటే సహ అన్ని కుల పర్వతాలు, ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి కుల పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుల పర్వతాలు అంటే మహాపర్వతాలు, సృష్టి ఆది నుండి ఉన్నటువంటి పర్వతాలు. సృష్టి ఆది నుండి యుగ యుగాలుగా ఉన్నటువంటివి అవి అన్నీ కూడా సర్వశైలాః. ఆ పర్వతాలు అన్నీ కూడా వత్సం పరికల్యం ఎవనిని, ఎవనిని అంటే హిమవంతుని అని ఇక్కడ అర్థము. ఎవనిని వత్సం పరికల్ప్య, వత్సం వత్సం వత్సముగా లేక దూడగా అంటే ఆవు పాలు ఇవ్వాలి అని అంటే మొట్టమొదటగా లేగదూడని పంపించి అది పాలు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత లేగదూడని పక్కకు జరిపి పాలు పిదుకుంటారు. అది సహజంగా ఇప్పటికీ కూడా మనం చూస్తున్నటువంటి వ్యవహారమే. అలా సర్వశైలాః వత్సం పరికల్ప్య, సర్వశైలాః ఇతనిని, ఈ హిమవంతుని ఎం వత్సం పరికల్ప్య, వత్సం లేగదూడగా పరికల్ప్య చేసి అతనిని లేగదూడగా చేసినవై మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే. మరి పాలు పితికేవాడు ఒకడు కావాలి కదా. పాలు ఇతడు లేగదూడ అయ్యాడు, భూమి ఆవయ్యింది, మరి దీన్ని పాలు పితికేటటువంటి గోపాలకుడు ఒకడు కావాలి. మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే, దోహదక్షుడైనటువంటి పాలు పితకడంలో నేర్పరి అయినటువంటి మేరౌ, నిపుణుడైనటువంటి పాలు పితకడంలో నిపుణుడు కుశలుడు అయినటువంటి మేరు పర్వతాన్ని దోగ్ధరి స్థితే, అతడు దోగ్ధరిగా స్థితే ఉండగా, ఆ మేరు పర్వతము పాలు పితకడంలో నేర్పరి అయినటువంటి మేరు పర్వతము దోగ్ధరి గోపాలుడుగా ఉండగా పృథూపదిష్టాం, పృథువు చేత ఉపదిష్టాం, పృథువు ఉపదేశము మేరకు. అవును, మీరు ఇప్పుడు పృథువు యజమానిగా ఉండగా, యజమాని అయి ఆజ్ఞాపించగా భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ దుదుహు ధరిత్రీం. అప్పుడు ధరిత్రి నుండి భాస్వంతి ప్రకాశిస్తూ ఉన్నటువంటి రత్నములను, మహార్ఘమైనటువంటి రత్నాలను, రకరకాలైనటువంటి 9 నవ రత్నాలను, మరకతాలు, మాణిక్యాలు, ముత్యాలు ఇట్లాంటివన్నిటినీ కూడా రకరకాలైనటువంటి ప్రకాశమానమైనటువంటి వజ్రాల లాంటివి, అటువంటి పద్మరాగమణులు, అట్లాంటి రత్నాలన్నింటినీ కూడా, ఇంకా అవే కాకుండా భాస్వంతి రత్నాన్ని మహౌషధిశ్చ, ప్రకాశమానంగా ఉన్నటువంటి రత్నాలే కాకుండా మహౌషధీచ, మహా గొప్పవైనటువంటి ఔషధాలన్నీ కూడా దుదోహ ధరిత్రి దుదోహ అవన్నిటినీ కూడా పిదకబడినాయి. అవన్నీ రకరకాల రత్నాలు, మణులు,
అటువంటివన్నీ కూడా ఆ భూమి నుండి భూమి నుండి ఆ, మేరు పర్వతము గోపాలకుడుగా ఉండి హిమాలయ పర్వతము లేగదూడగా ఉండగా ఇవన్నిటినీ కూడా రకరకాలైనటువంటి మణులు మాణిక్యాలన్నింటినీ కూడా దో పింకారు. అంటే అప్పటిదాకా ప్రపంచం భూమండలం అంతా కూడా ఆ, ఆ, పంటలు లేకుండా పాడి పంటలు లేకుండా నిర్వీర్యమైపోయి ఉండగా ఇప్పుడు పృథు మహారాజు అంతా అవన్నిటినీ తీసి మొత్తము అన్ని పంటలన్నిటినీ కూడా సస్యశ్యామలంగా దేశాన్ని చేశాడు. అందుకనే పృథువు పేరు మీదనే పృథ్వీ అని భూమికి పేరు వచ్చింది. మూడవది అనంతరత్న ప్రభవస్య యస్య హిమం న సౌభాగ్య విలోపి జాతం ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతి ఇందో కిరణేష్వివాంక. చాలా చక్కటి ఆ, శ్లోకం ఇది. అనంతరత్న అనంతరత్న ప్రభవస్య యస్య హిమం సౌభాగ్య విలోపి జాతం ఏకః హి దోషః గుణసన్నిపాతే నిమజ్జతి ఇందోః కిరణేషు ఇవ అంకః. అనంతర ఇప్పుడు ఇంతకు ముందే శ్లోకంలో చెప్పాడు. ఆ హిమవంతుడు లేగదూడగా అవగా ఆ హిమాలయం లేగదూడగా అవగా మేరు పర్వతము ఆ గొల్లవాడిగా అవగా ఇక్కడ దో దో దో- దోహ రూపంలో ఆ ఇవన్నిటిని కూడా ఆ రకరకాలైనటువంటి రత్నాలను ఔషధాలను అన్నింటినీ కూడా పిదికారు అని ముందు చెప్పారు. ఈ ఆ, భూమిని పిదకటము అనేటటువంటి విషయము కాళిదాసు శ్లోకాలలో చాలా శ్లోకాలలోనే చాలా కావ్యాల్లోనే ఆ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దుదోహగాంస యజ్ఞాయ అని ఆ, రఘువంశంలో హిమవంతుడు ఈ దుదోహగాంస యజ్ఞాయ ఆ, మ- ఈ- ఈ గు- యజ్ఞం చేయటం కొరకు ఈయనేమో ర- గామ్ భూమిని పితికితే ఆ అతడు సస్యాయ మఘవా దివం మఘవా ఇంద్రుడేమో ఆ, స్వర్గలోకాన్ని పితికాడు అని. అట్లా ఇద్దరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సంపదలను ఎక్స్చేంజ్ చేసుకున్నారు అని ఆ, ఆ, రఘువంశంలో చెప్తాడు. అలా భూమిని పిదకటం భూమిని పిదికి భూమి నుండి ఎట్లా అయితే ఆవు నుండి పాలు వస్తాయో అలా భూమి నుండి రకరకాలైనటువంటి సంపదలను పొందవచ్చును అని అలా పొందారు అని చెప్పాడు. అలా పొందినటువంటి అనర్ఘరత్న అనంతరత్న ప్రభవస్య యస్య హిమం సౌభాగ్య విలోపిన జాతం హి ఏకో హి దోషః గుణసన్నిపాతే ఇందోః కిరణేషు అంక ఇవ నిమజ్జతి. అనంతరత్న ప్రభవస్య ఈ విధంగా ఆ అనంతరత్న ప్రభవస్య ఆ హిమవంతుడు పాలు పితక హిమవంతుడు లేగదూడగా ఉండి పాలు పితకబడగా అనేకమైనటువంటి రత్నాలు వచ్చినాయి. ముందే చెప్పాడు భాస్వంతి రత్న అనే మహౌషధిష్ట రకరకాలైనటువంటి మణులు మరకతాలు పద్మరాగాలు మాణిక్యాలు వజ్రాలు ఇలాంటివన్నీ కూడా రకరకాలైనటువంటి హిమ ఆ, ఆ, రత్నాలు పార్వతీదేవి లాంటి ఆ పుత్రిక దేవదారు వృక్షాలు లాంటి మహామహా ఆ వృక్షాలు గంగానది లాంటి పవిత్రమైనటువంటి ఆ నది ఇలా ఆ, కస్తూరి మృగాలు లాంటి ఆ, మృగాలు ఆ, గొప్ప గొప్ప ఏనుగులు ఇలాంటివన్నీ కూడా హిమాలయ పర్వతం మీద స- సర్వసాధారణంగా దొరికేటటువంటి విషయాలు. అలా అనంతరత్న ప్రభవస్య ఇలా అనంతమైనటువంటి రత్నాలన్నీ కూడా
అక్కడ ప్రభవస్య ఆ హిమాలయ పర్వతాల నుండి పుడుతూ ఆ, ఉండగా రకరకాలైనటువంటి రత్నాలు, మణులు, వ- వజ్రాలు అవన్నీ ఇక్కడ నుంచి ఆ హిమాలయ పర్వతంలో పుడుతూ ఉండగా రత్నాలు, మణులు అంటే కేవలము మణి జాతులే అనుకోక్కర్లేదు. అన్నిటికీ ఉత్తమోత్తమైనటువంటి విషయాలన్నీ కూడా ఆ ఉత్తమమైనటువంటి ఆ, వృక్షాల్లో ఉత్తమమైనటువంటివి, జంతువుల్లో ఉత్తమమైనటువంటివి అవన్నీ కూడా రత్నాలుగానే భావిస్తాం. అలాంటి ఆ రకరకాలైనటువంటి ఉ- ఉత్తమమైనటువంటి జాతికి చెందినటువంటివన్నీ కూడా అనర్ఘమైనటువంటివి కూడా అనంతరత్న ప్రభవస్య అనంతమైనటువంటి అంతం లేనటువంటి అటువంటి రత్నాలన్నీ ప్రభవస్య ప్ర పుడుతూ ఉన్నటువంటి జనిస్తూ ఉన్నటువంటి యస్య ఇతనికి హిమం, కానీ అన్నీ ఉన్నాయి, అన్ని గుణాలు ఉన్నాయి, అనంతమైనటువంటివి, అపరిమితమైనటువంటి శ్రేష్టమైనటువంటి వస్తువులకు జన్మస్థానం అయింది. కానీ ఏమైంది పాపము? యస్య ఆ హిమవంతునికి హిమం, హిమం చల్లగా తెల్లటి మంచు. మరి అలా మంచు ఉంటే ఎలాగైతే సముద్ర గర్భంలో ఆ సముద్రంలో సముద్ర గర్భంలో రకరకాలైనటువంటి ఆ, పగడాలు ఇత్యాదికాలన్నీ అందులో ఉన్నా కానీ అది తీసుకోవటం అనేది ఎంత కష్టసాధ్యమైనటువంటి పని. అలానే ఇక్కడ హిమాలయ పర్వతం మీద రకరకాలైనటువంటి ఆ, వస్తువులన్నీ, రత్నాలన్నీ ఉన్నా మరి మనకు అక్కడ ఆ, ఆ చల్లటి చలి, ఆ చలికి అక్కడికి వెళ్ళడమే ఆ, కష్టము. ఆ హిమము, ఆ అనంతరత్నాలు ఉన్నా కానీ ఆ హిమం ఏం చేస్తుంది? మంచు దానిని అంతా కప్పి వేసి అవి చేరటానికి వీలులేగా చేస్తూ ఉన్నట్టుగా ఉంది. కానీ కాళిదాస్ ఏమంటున్నాడు అంటే హిమం సౌభాగ్య విలోపిన జాతం. అంత చల్లదనం ఉన్నా కానీ, అంత మంచు ఉన్నా కానీ ఆ అనంతరత్నాలు ప్రభవిస్తూ ఉండడం చేత ఇంత హిమము ఉన్నా కానీ, ఇంత మంచు ఉన్నప్పటికీ కూడా అది సౌభాగ్య విలోపిన జాతం. ఆ సౌందర్యాన్ని, హిమాలయ పర్వతముల యొక్క సౌందర్యాన్ని విలోపి తగ్గించేదిగా, తరిచివేసేదిగా, సౌభాగ్యాన్ని తుడిచివేసేదిగా నా జాతం కాలేదు. అంత అటువంటి మంచు కూడా అది దాన్ని దానిలో ఉన్నటువంటి సౌభాగ్యాన్ని, సౌందర్యాన్ని, ఆ అనంతమైనటువంటి రత్నాలని ప్రభవించేటటువంటి లక్షణం కలిగినటువంటి ఆ హిమాలయ పర్వతం యొక్క శోభను, ఆ శోభాతిశయాన్ని ఏ మాత్రము తగ్గించేదిగా జరగలేదు. ఎందుచేతనంటే ఏకః దోషః గుణసన్నిపాతే, ఏకః ద- ఏకః దోషః గుణసన్నిపాతే, ఏకః దోషః ఒకే ఒక దోషము ఉంటే, దోషము ఒక ఆ తప్పిదము ఏదైనా ఉంటే గుణసన్నిపాతే, గుణసన్నిపాతే అనేకమైనటువంటి గుణముల యొక్క సమూహంలో, అనేకమైనటువంటి గుణ సమూహంలో ఒక్క గుణము గనక, ఒక్క గుణలోపము గనక ఉంటే, ఒక్క దోషము గనక ఉంటే అది ఇందోహో కిరణేషు అంక ఇవ, ఇందోహో ఇంద్రుని యొక్క కిరణేషు, ఆ చంద్రుని యొక్క కిరణాలలో అంక చిన్న మచ్చ, చంద్రుల్లో చిన్న మచ్చ ఉంటుందని చెప్తారు కదా. శశి శశి షేప్ లో ఉంటుందని, కుందేలు షేప్ లో ఉంటుందని, అందుకని అతన్ని శశాంకుడు అని కూడా అంటారు కదా. ఆ శశాంకుని యొక్క ఆ, శశాంకుని యొక్క శశము, ఆ మచ్చ, ఆ నల్లటి ఏ, మచ్చ, కుందేలు వంటి నల్లని మచ్చ ఆ, ఇవ నిమజ్జతి, అది మునిపోతుంది. చంద్రుని యొక్క కిరణాలు వస్తూ ఉంటే చల్లని శీతలమైనటువంటి కిరణాలని గురించి చూస్తారు కానీ ఎవరు కూడా అందులో ఉన్నటువంటి నల్లని మచ్చని ఎవరు గమనించరు. అట్లానే
ఇక్కడ ఆ ఆ చంద్రుని నుంచి వచ్చేటటువంటి వేలాది లక్షలాది కాంతులలో ఆ నల్లని మచ్చ ఒక్కటి ఏదో ఉంది, అది ఆ కిరణాలలో నిమజ్జతి, అందులోనే మునిగి పోతుంది. అంటే మునిగిపోతుంది అని అంటే అందులోనే కనబడకుండా అయిపోతుంది. అలానే ఇక్కడ అనంతరత్న ప్రభవస్య, అనంతమైనటువంటి రత్నాలను ప్రభవించేటటువంటి, అనంతమైనటువంటి ఆ, అనర్ఘమైనటువంటి రత్న ఔషధాలన్నింటినీ కూడా ఈ జన్మస్థానమైనటువంటి ఆ హిమాలయ పర్వతంలో మంచు ఉన్నప్పటికీ కూడా ఆ మంచు దాని యొక్క శోభను తగ్గించే విధంగా ఏమీ కాలేదు. దానిని ఇనుమడింపజేసే విధంగానే అయ్యింది, కానీ దానిని తగ్గించేటటువంటి ఆ శోభను తగ్గించేటటువంటి విధంగా మాత్రము అవలేదు అని చెప్తూ ఉన్నాడు. ఇవాళ ఇక్కడితోటి ఆపుదాం. ఇది మాకు అర్ధాంతరన్యాసంలో ఎగ్జాంపుల్ గా ఇచ్చారు ఎంఏలో.